మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువైన విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. 2016వ సంవత్సరంలో ప్రభువారిచ్చిన కీర్తన. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగా. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగా. నీ పర్ణశాలలో చాటుగా దాచి, పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. నీ పర్ణశాలలో చాటుగా దాచి, పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యూదా జనము నీకిష్టమైన వనము, నీ మహిమంతటి మీద వితానముండును. యూదా జనము నీకిష్టమైన వనము, నీ మహిమంతటి మీద వితానముండును. శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటి, బాగుగా త్రవ్వి రాళ్ళ నీరెను. శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటి, బాగుగా త్రవ్వి రాళ్ళ నీరెను. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. సత్తువా భూమి గల కొండ మీద, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. సత్తువా భూమి గల కొండ మీద, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. దాని మధ్యను బురుజు వేయించి, ద్రాక్ష పండ్లు కొరకు ఎదురు చూచెను. దాని మధ్యను బురుజు వేయించి, ద్రాక్ష పండ్లు కొరకు ఎదురు చూచెను. నా ప్రియుని గూర్చి నేను పాడెదను,
నిత్య జీవపు మాటలు గలవాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ యొక్క పాటలో ఉన్న థీమ్ అంతా అండి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలననే ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. పైన వచనం అండి, 4వ అధ్యాయము 6వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంగముల మీద పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాలలో ఒకటి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం అండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క అధ్యాయంలోని వచనములను మరి కీర్తనగా రాయటానికి ప్రభువారు కృపనిచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అంటే, ద్రాక్ష తోట అనగా మరి దేవుడు తన స్వరక్తముతో సంపాదించిన సంఘము ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో మరి దేవుడు అన్యజనులమైన మనము, లోకములో ఉంటున్న మనము, దేవునికి దూరస్థులమైన మనము, మరి దేవుని యొక్క సన్నిధానము నుండి త్రోసివేయబడిన మనము, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి శత్రువులుగా ఉన్న మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయాను. మరి అటువంటి దూర స్థితిలో నుంచి ప్రభువారు మనలను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్ష తీగను తీసుకొని వచ్చి మరి తన యొక్క ద్రాక్ష తోటలో ప్రభువారు నాటినట్టుగా చూస్తూ ఉన్నాం. నాటే సమయంలో కూడా ఏ విధంగా నాటాడు అంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మామూలు ద్రాక్ష కాదండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగగా ప్రభువారు మనల్ని నాటారు. ఏ విధంగా రాళ్లనేరాడో, ఆ పొలంలో ఉండే రాళ్లను, కలుపును, సమస్తాన్ని, అనవసరమైన వాటన్నిటినీ తొలగించి వేసి సత్తువ భూమి గల ఫర్టైల్ ల్యాండ్, మరి బీడు భూమి కాదండి, మరి ఫలించని నేల కాదు. ఒకవేళ ఫలించని నేలలో నాటబడితే మరి కారు ద్రాక్షలు కాయటము లేదా ద్రాక్ష తీగలు ఎండిపోవడము జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ద్రాక్ష తోట దేవుని యొక్క సంఘము. ఈ యొక్క ద్రాక్ష తీగ మరి కీర్తనల గ్రంథంలో రాయబడింది, ఐగుప్తులోంచి తీసుకొని వచ్చిన ద్రాక్ష తీగ తన పరిశుద్ధమైన సంఘములో ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా ప్రభువారు మనలను నాటారు. నాటి మనలో ఉండే మరి సమస్త విధములైన దేవునికి విరోధ స్వభావముగా ఉన్న ప్రతి విధమైన స్వభావాల నుండి, కల్మషము నుండి ప్రభువారు మనలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మరి సత్వ భూమి గల భూమిలో మనలను నాటి దానికి కావలసిన ఒక బురుజు కూడా వేయించాడు. మరి బురుజు అనగా ఒక ప్రేయర్ టవర్ అని మనం చూడొచ్చు. ఆ ద్రాక్ష తోటను కాయుటకు
ఒక బురుజును వేయించి ఆ యెహోవా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మరి తీయని ద్రాక్ష పండ్లు మరి ఆయా సమయాలలో ఆ ద్రాక్ష తీగ ఫలించాలని ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. యూదా జనము నాకు ఇష్టమైన వనం అంటున్నాడు. యూదా జనము అనగా లోకము చేత ప్రత్యేకించబడి ఏర్పాటు కలిగిన జనముగా, దేవుని యొక్క స్వకీయ జనముగా, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా జీవించేవారు, దేవుని స్తుతించి ఆరాధించి దేవుని సేవించి వెంబడించే జనము యూదా జనము. తనకిష్టమైన వనం అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకు ఎటువంటి ఆధిక్యతనిచ్చాడండి. లోకములోంచి మనని, లోకములో ఉన్న మనలను ఏ విధంగా తప్పిపోయిన గొర్రె 100 గొర్రెల్లోంచి ఒక్క గొర్రె తప్పిపోయినట్టుగా మనం అనేకమైన సార్లు మరి మార్గము తప్పి తిరిగిన స్థితిగతుల్లో ఉండి దేవుని యొక్క కనికరం గల హస్తము ఒక మంచి కాపరిగా 99 యొక్క గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు వెతికి వెంటాడి మరి తిరిగి ఆ మందలో చేర్చాడు. ఆ మందలో చేర్చినప్పుడు ప్రభువారు అంటా ఉన్నారు, ఎంతో సంతోషపడతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆ తప్పిపోయిన గొర్రె ఎవరు అంటే నీవు నేను. మందలో చేర్చబడి మరి కాపరికి మనం లోబడినట్లుగా, కాపరి చేత పోషించబడినట్లుగా, కాపరి చేత నడిపించబడినట్లుగా మనం ఉండుటకు ప్రభువారు ఏర్పాటు చేసిన మరి కార్యమై ఉన్నది. మరి దేవుడు ఇన్ని వసతులు, ఇంత సదుపాయమును మనకు కలగజేసి ఉన్నాడు. కేవలము మరి సూర్యరశ్మిని తీసుకొని వేసిన ఎరువు ద్వారా, మరి నీరు ద్వారా, సత్వ భూమి ద్వారా మనం కేవలము బాగా లోతుగా నాటబడి ప్రభు కొరకు ఫలించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. కానీ ఆ యొక్క ద్రాక్ష కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నాలో ఫలించని ప్రతి కొమ్మ నరికి వేయబడను, అది అగ్నిలో వేయబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. నాలో ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయను. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన నేస్తమా, ఈ లోకములో మనము మంచి మనస్సాక్షి కలిగిన వారమే ఒక శుద్ధీకరించబడిన జీవితంతో అనుదినము మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే, శుద్ధ హృదయముతో, నూతనమైన మనసు స్వభావముతో, దేవుని యొక్క స్వరూపములో మార్చబడుతూ పరిశుద్ధాత్మునికి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నట్లయితే, దేవుడు తన యొక్క ఆధ్యాత్మికమైన కార్యాన్ని, ఆత్మకార్యాన్ని ఆయన మనలో చేయగలిగిన వాడగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు లోబడతారో, ఎప్పుడైతే ఒక అనుకూలమైన పరిస్థితి, దేవుని వాక్యానికి అనుకూలమైన జీవితం మనం జీవిస్తామో, దేవుని వాక్యానికి మనం చోటు ఇచ్చి దేవునికి లోబడి భయపడితే, దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజలను ఆయన నడిపించువాడగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఏలీయుల ప్రజలను ఆయన ఏ విధంగా మోసి భరించి ఉన్నాడో, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఆయా సమయాలలో దేవుడు వారిని ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకొనినట్లుగానే, ఆ విధముగానే ప్రతి పరిస్థితిలో దేవుడు తన బాహును చాపి తన మహిమను వెల్లడిపరిచి తన కృపాతిశయమును చూపుతూ తన యొక్క నమ్మకత్వాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, పరలోక సంబంధమైన ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి విధమైన నడిపింపు ప్రభువారు మనకి ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి అనేకమైన సౌకర్యాలు మనకి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మరి మనకెంతగానో మన కాడి సులువును తేలికనై ఉండి దేవునిలో మరి మనము బహుగా ఫలించాలి. ఇది దేవుని యొక్క
ఉద్దేశమై ఉన్నది. మరి దేవుని చిత్తం ఎరిగియు అలాగు చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు. మనకు తెలియదంటూ ఏమీ లేదు. కానీ కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే వెనకబాటు కలిగిన వారముగా ఉంటాం. మరి ఆత్మ సంబంధమైన మరి ఒక లేజినెస్, ఒక డ్రౌజినెస్, మెలకువ లేని స్థితిలో మనము మన జీవితాలను తీసుకొని వెళ్తూ ఉంటాం. అందుకే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించింది. రక్షణ ఆనందము, దేవుడిచ్చిన రక్షణ, దానిని మనము కొనసాగించుకున్నట్లుగా దేవుని యొక్క కృపలో, సత్యములో, జీవములో కంచెవేసి మనము భద్రపరచబడినట్లుగా అనుదినము మరి దేవుని యొక్క సన్నిధానములో మానవుడి హృదయములో ఉండే సమస్త విధములైన మానవుడి యొక్క ఊహ ఎల్లప్పుడూ చెడ్డదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి చెడు హృదయాన్ని, మలీనమైన హృదయాన్ని, మూర్ఖత కలిగిన హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని మరి మనము విరిగి నలిగిన ఆత్మను కలిగిన వారముగా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ధన్యతను మనం పొందుకోవాలి అంటే ఆత్మ విషయంలో దీనులైన వారికి, దీనునికి మాత్రమే దేవుడు తన కనికరమును ఆయన చూపగలిగిన వాడుగా ఉన్నాడు. దీనులకు మాత్రమే తన హస్తమును చాపి ఆ దీన స్థితి నుండి దేవుడు లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దీన స్థితిలో మనము దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్న స్థితిని ఎన్నడూ మనము మర్చిపోకుండానట్లు దేవుడు మనలను అంచెలంచెలుగా మనలను అభివృద్ధిపరచి, మన స్థితి కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహాభివృద్ధి నొందదు అంటా ఉన్నాడు ప్రభువారు. మన స్థితి ఒకప్పుడు చాలా కొద్దిగా ఉండినప్పటికీ దేవుడు మనలను, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైన స్థానములోనికి, స్థితిలోనికి ప్రభువారు మనలను తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ప్రభుని వెంబడించు వారముగా మనం ఉన్నట్లయితే మనకి దేవునితో పేచీ ఏముండదండి. కానీ దేవుడు చేసిన ఉపకారములను మనము మర్చిపోయి మరి మన హృదయం అంధకారముతో మార్చబడి దేవుడు ఏమిచ్చాడు, ఏం చేశాడని మరి మూర్ఖముగా తెలివిలేని మాటలను మనం మాట్లాడినట్లయితే దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపరిచిన వారముగా ఉంటాము. అబ్రహాము, దేవుడు తనని దర్శించి పిలిచినప్పుడు తన యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచిన ఆ ప్రదేశానికి మరి ప్రయాణమై దేవుడు అబ్రహాముకు తన యొక్క వాగ్దానముతో కూడిన ఆశీర్వాదమును సంపూర్ణముగా ఇచ్చినప్పటికీ అబ్రహాము దేవుని నమ్మి దేవుని యొక్క వాగ్దానములను స్వీకరించి భౌతికంగా తనకెన్ని ఆశీర్వాదములు ఉన్నప్పటికీ ఒక గుడార నివాసిగా, ఒక పరదేశిగా, ఒక దేవుని వెంబడించే ఒక జనముగా, ఒక ఆధ్యాత్మికమైన ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడై అబ్రహాము మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసతలో అతడు నిలబడ్డాడండి. అందుకే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనబడదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని జనాంగమా, కాలము సంకుచితమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. కాబట్టి ఇంకా
దేవుడు మనకి మనలను జ్ఞాపకం చేసుకొని ఆయుష్ను పొడిగిస్తున్నాడు అంటే వేరే కారణం అంటూ ఏమీ లేదండి. ఈ లోకములో మనం వెలగబెట్టేది ఏమీ లేదు, కానీ దేవుని కొరకైనా ఒక మంచి ఆయన రాజ్యములో చేరడానికి మనము తర్బీదు పొందే దినాలుగా ఉన్నాయి. మనం తర్బీదు పొందుకోకుండా, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడకుండా, మన హృదయాన్ని నూతనపరచబడకుండా, దేవుని కొరకైనా ఆకలి దప్పులు లేకుండా, మొదటవ కీర్తనలో రాయబడి ఉన్నదండి, అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అతడు 100 అనుకున్నాడు అనుకోండి, ఒక 100 కార్యాలు అనుకున్నాడు, ఒక 100 కార్యాలు అనుకున్నాడు. అతడు అతడు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములను ధ్యానించువాడు, తన జీవితంలో న్యాయమును ప్రేమించువాడు, సత్యమును ప్రేమించువాడు, దుర్నీతి నుండి విడిపించబడినవాడు. చూడండి, కీర్తనలు మొదటి కీర్తన, దుష్టులు ఆలోచన చొప్ప నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అతడెవడు అంటే దుష్టులతో సాంగత్వము చేయడు, అపహాసకులతో అతడు కూర్చోడు. సెపరేషన్ ఫర్ క్రైస్ట్, దేవుని కొరకు ఒక ప్రత్యేకింపబడిన వాడుగా తన్ను తాను వారిలో నుంచి, బంధువుల్లో నుంచి, కుటుంబీకుల్లో నుంచి వారిలాగా ఉండకుండా వారిలో నుంచి ఒక ప్రత్యేకత కలిగిన వాడు. పాపుల మార్గమున నిలవక. చాలామంది అంటా ఉంటారు, మేము వాళ్ళలాగా తాగట్లేదే, వాళ్ళలో ఉంటున్నాము కానీ మేము వాళ్ళలాగా తాగట్లేదే, మేము వాళ్ళతో కూర్చుంటున్నాం కానీ వాళ్ళలాగా చేయట్లేదే అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఒక కేజీ టమాటాలు ఉన్నాయి అనుకోండి, ఒక కేజీ టమాటాలు ఉన్నాయి, బజారు నుండి మనం తెచ్చుకున్నాము. అందులో 2, 3 కొద్దిగా మెత్తబడినప్పుడు మనం ఆ యొక్క టమాటాలని అలానే పెట్టినప్పుడు మెల్లగా ఏమవుతాయంటే ఆ 2, 3 టమాటాలు కాస్త చిన్న చిన్నగా అనేకమైన టమాటాలు కూడా ఒక్కొక్కటిగా పాడవుతూ వస్తుంటాయి. అరే, నేను బజారు నుండి కేజీ టమాటాలు తెచ్చానే, అయ్యో నేను చూసుకోలేదు, 1, 2 పాడైపోయాయి, మెత్తబడిపోయాయి. కానీ ఈ మెత్తబడిన 1, 2 ద్వారా అనేకమైన టమాటాలు కూడా ఒక్కొక్కటిగా ఇంచుమించు 1/2 కేజీ వరకైనా మనం చూసుకోకుండా ఉంటే పాడైపోతాయి. అలాగా దుష్ట సాంగత్వము మంచి నడవడిని చెరుపునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఈ లోకములో అనేకమైన ఆనందాలు, అనేకమైన సంతోషములు ఉన్నాయి, కానీ అతడంటే తెలుసు కదండి. అతడెవరు అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, దేవుని కొరకు నడుము కట్టుకున్నవాడు, దేవుని కొరకు రోషము కలిగిన వాడు, దేవుని కొరకు మెలుకు కలిగిన ఆత్మను కలిగిన వాడు, తన్ను తాను హృదయశుద్ధి కలిగిన వాడు. అతడెవరు అంటే హృదయశుద్ధిని ప్రేమించేవాడు. అతడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషిస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీ వాక్యము నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉన్నది, జుంటి తేనె ధారల కంటే మధురముగా ఉన్నది అంటా ఉన్నాడు. నిజంగా అండి, భక్తులు ఆ మాటలు చెప్పగలుగుతున్నారంటే వారు దేవునితో నడిచిన నడక, దేవుని వెంబడించిన విధానము, దేవుడి మీద వాళ్ళు ఆధారపడిన వారి జీవితము ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన అనుభవాలు వాళ్ళు గడించుకొని ఉన్నారు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వారముగా అతడు చేయనదంతయు సఫలమగును. చాలండి.
మన జీవితకాలం అంతా మట్టుకు అతడు చేయనదంతయు సఫలమగును. ఎందుకంటే అతడు ఎవరి సన్నిధిలో విచారిస్తా ఉన్నాడు? దేవుని సన్నిధిలో విచారణ చేస్తా ఉన్నాడు. మనం విచారణ చేస్తున్నామా? మనం ఏదైనా పని చేసేటప్పుడే విచారణ చేస్తున్నామా? విచారణ చేయట్లేదు. మనం ఒకటి అనుకుంటున్నాము, ఎవరికి చెప్పుకోవట్లేదు. బ్యాంకుకి వెళ్ళిపోతున్నాము, ఏదో డబ్బు తెచ్చుకుంటున్నాము, జ్ఞానం ఉంది కదా, అనుభవం ఉంది కదా అని ఏదో పెట్టేస్తున్నాము. ఆ తర్వాత అనేకమైన మార్పులు చేర్పులు. కానీ అతడు అలా కాదు. అతడు చేయనదంతయు సఫలమగును. ఎందుకు సఫలమవుతుంది? అతడికి ఎందుకు సఫలమవుతుంది అంటే, అతడు ఎక్కడున్నాడు అంటే నీటి కాలువల ఓరన నాటబడిన వాడే. నీటి కాలువలు అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. ఈ వాక్యాన్ని గురించి నేను మరొకసారి దేవుని చిత్తమైతే కమ్మింగ్ నెక్స్ట్ సెషన్లో మనం చూసుకుందామండి. దేవుని యొక్క నది నీళ్లతో నిండి ఉన్నది. మరి ఆ నది ప్రవహిస్తుంది కూడా శాఖలుగా. ఆ నది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేవుని యొక్క నది, ఆయన మందిరము, జీవజల నదులు. అతడు అక్కడ నాటబడ్డాడండి. జీవ నదులు అనగా పెనిరియల్ రివర్స్. అవి ఎప్పుడు డ్రై అవ్వవు. వర్షాకాలంలో వచ్చే నదులు ఉంటాయి. వర్షాకాలంలో కొన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కొద్దిగా ఎండ రాగానే కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కానీ పెరినియల్ రివర్స్ అలా కాదు. అవి జీవనదులు, ఎప్పుడు ఎండిపోవు. దేవుని బిడ్డలు కూడా ఆ విధంగానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చూడండి మనలను ఎంత గొప్పగా మనల్ని పెట్టాలనుకుంటా ఉన్నాడు, మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఏ స్థితిలో ప్రభువారు మనల్ని చూడాలనుకుంటా ఉన్నాడు. ఆ కొలమానం అనేది మనకి ఇచ్చేశాడండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆకు ఒక్కటే కాదండి, ఫలాలు ఇచ్చేవాడుగా ఉన్నాడంట. కొన్ని చెట్లు చూస్తే మనము ఆకులు మాత్రమే ఉంటాయి, చెట్టు నిండా ఆకులే, కానీ ఫలం ఉండదు. ఆకులు ఉండాలి, ఫలాలు కూడా ఉండాలి. ఫలము అనగా మాధుర్యము, ఫలము అనగా దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మానవుడికి ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మనకెలా వస్తుందంటే తన్ను విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. అందరికీ కాదండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి వారు ప్రాధాన్యం ఇస్తారో, దేవుని యొక్క వాక్యం చేత వారి జీవితాన్ని ఒక క్రమబద్ధముగా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారో, లోబడి దేవుని వాక్యాన్ని వారి జీవితంలో అన్వయిస్తారో, అట్టి వారికి దేవుడు ఆలోచనకర్తగా ఉంటాడు. దేవుని ఆత్మ ఒక సంపూర్ణమైన కొలతలేని ఆత్మతో ఆ యొక్క దేవుని వెంబడించే బిడ్డలను దేవుడు నింపుతా ఉంటాడు. ఇంకా చదువుతానండి. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులకు ఒక సభ ఉందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులకు ఒక సభ ఉన్నది, ఒక స్థలం ఉన్నది, ఒక ఏర్పాటు ఉన్నది. ఒకవేళ దుష్టుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా వాడు కూర్చోలేడు అక్కడ. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దేవుడు నిన్ను నన్ను ఒక నీతిమంతుడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని మనం స్వీకరించి, మన జీవితంలో మనం అన్వయించుకొని, దేవుని రక్తము చేత మనం కడగబడి, దేవుని చేత క్షమించబడి, ఒక పశ్చాత్తాపం కలిగిన మనస్సుతో మనం ప్రభుని వెంబడించినట్లయితే నిశ్చయముగా ఈ యొక్క నూతనమైన సంవత్సరం యావత్తు దేవుడు తన దయాకిరీటాన్ని మనకు ధరింపచేసి తన యొక్క కనుదృష్టిలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోగలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకను దేవుడు మనకు సంవత్సరములను ఆయన
అనుగ్రహిస్తున్నాడంటే ఒకటే ఒక కారణము, నీవు నేను రక్షించబడాలి, నీవు నేను విమోచించబడాలి, నీవు నేను దేవుని వాక్యము చేత భద్రపరచబడాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ ఉన్నది. మరి దేవుని వాక్యానికి లోబడి మనం దేవుని గణపరిచే బిడ్డలముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.